నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రాగానే మింగేశారు ఇసుక బకాసురులు. 70కి పైగా స్టాక్ యార్డ్లలో 40 లక్షల టన్నుల మాయం. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత ప్రభుత్వం 5 వారాల్లోనే సగానికి పైగా విక్రయం చేసిన పచ్చముఠాలు, ట్రక్కులు, ట్రాక్టర్లో నింపి భారీగా వసూళ్లు. సామాన్యుల పేర్లతో బయట ప్రాంతాల తరలింపు. కొత్త పథకం రాకముందే తాత్కాలికంలోనే భారీగా లూటీ అట. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. గమ్మత్తుగా ఏంటంటే ఉచిత ఇసుక అంటున్నారు, బయట ప్రచారం టీవీలలో పేపర్లలో. అవసరం ఉన్న రైతులు, ప్రజలు ట్రాక్టర్లు, బండ్లు, టిప్పర్లు, లారీలు తీసుకొని వెళ్తున్నారు ఇసుక రీచ్ల దగ్గర. అక్కడికి పోతే పెద్ద పెద్ద బోర్డులు ప్రత్యక్షం అవుతున్నాయి. టన్నుకి 1300, 1500, 1400, 800 ఇట్లా రేట్లతోని రకరకాల ఒక్కొక్క రీచ్ దగ్గర ఒక్కొక్క రకంగా. అది ఆ ఫ్లెక్సీలో పెట్టింది కాకనే అనేక రకాలుగా అనధికారికంగా వసూలు చేస్తున్నాడు. ఒక 9 టన్నుల ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 12,000 ఉంటే ఇవాళ అదే 9 టన్నుల ఇసుక ఉచితం అనే పేరు చెప్తున్నారు, కానీ 12,898 రూపాయలు వసూలు చేస్తాను. ఏంది అంటే ట్యాక్స్ అంటారు, లోడింగ్ ఛార్జ్ అంటారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అంటారు, సీనరేజ్ అంటారు. ఇట్లా రకరకాల పేర్లతోని రకరకాలుగా ఒక్కొక్క రీచ్ దగ్గర ఒక్కొక్క రకంగా అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క పెత్తనంతో ఇసుకని అమ్ముతున్నారు. కానీ పేరుకి ఉచితం అని చెప్తున్నారు, జరిగేది అమ్మకం అని చెప్పి చెప్తున్నారు. ఇది జరుగుతూనే ఉంది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు, అంటే వర్షాకాలంలో ఇసుక తీయలేం కాబట్టి, వర్షాకాలంలో నదిలో వరద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇసుక తీయలేం కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు ముందుగానే స్టాక్ యార్డ్స్లో స్టాక్ పెట్టుకుంటారు, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక గురించి. 80 లక్షల టన్నుల ఇసుకని స్టాక్ పెట్టారు. అంటే వర్షాకాల అవసరం నిమిత్తం 80 లక్షల టన్నుల స్టాక్ పెడితే దాంట్లో జూన్ 4 నాడు రిజల్ట్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ విన్ అయింది. ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు వరకు దాదాపు 40 లక్షల టన్నులు అమ్మేశారు, బరికేశారు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్, అక్కడ నాయకులు. ఏంటంటే మాకు అధికారం వచ్చింది, మాకు అదుపు ఎవడు లేడు, మమ్మల్ని ఆపేదేవుడు, మేము చెప్పిందే శాసనం అనే పద్ధతిలో 40 లక్షల టన్నులు ప్రజల కోసం, ఏదైతే ప్రజల అవసరానికి వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ఉండటం కోసం గడిచిన ప్రభుత్వం స్టాక్ పెట్టిన 40 లక్షల టన్నులని, అంటే దాదాపు 80 లక్షలు 40 లక్షలు అంటే సగం అడ్డగోలుగా అమ్మేశారు. ఈ కొత్త స్కీమ్ రాకముందే, కొత్త స్కీమ్ మొన్న మండేనే వచ్చింది. అడ్డగోలుగా 40 లక్షల టన్నులు అయిపోయింది. ఇప్పుడున్న 40 లక్షల టన్నులలో ఫ్లెక్సీ బోర్డులు పెట్టి ఉచితమని ఒకవైపు చెప్తారు, పెద్ద పెద్ద యాడ్లు ఇస్తున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు. కానీ జరిగేది ఏంది, పైసలు వసూలు చేస్తున్నారు. అది కూడా ఎట్లా ఉంది, ఒక్కొక్క రీచ్ దగ్గర ఒక్కొక్క రకంగా. ఇది మొత్తం చూసి ప్రజలు ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉచితం అని చెప్తున్నారు, చెప్పేదేదో ఇగో మీ దగ్గర పైసలు వసూలు చేస్తున్నాం, పలానా రీచ్లో ఇంత ఉంటుంది, మేము పైసలకే ఇసుకని అమ్ముతున్నాం అని చెప్పండి అని రైతాంగం అక్కడున్న ప్రజలు అడుగుతున్నారు. ఇసుక ఉచితం అని పేరు ఎందుకు పెట్టాలి, మమ్మల్ని ఆశ ఎందుకు పెట్టాలి, తెప్పాలి, మా పనులు జడగొట్టుకొని డీజిల్ పోసుకొని ట్రాక్టర్లు వేసుకొని 30-40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పోయిన తర్వాత చూస్తే మా ఆశ నిరాశ అయ్యే పరిస్థితి ఎందుకు చేయాలి అని చెప్పి ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు అడుగుతున్న పరిస్థితి. ఇది రాగానే మింగేశారట ఇసుక బకాసులు. దాదాపు 40 లక్షల టన్నులు ఈ కొత్త స్కీమ్ రాకముందే లేపేశారు. తీవ్ర గాయాలతో జడ్జి ముందుకు. తనపై 4 వ్యక్తులు దాడి చేశారని, పోలీసుల వద్ద న్యాయం జరగడం లేదని కాకినాడలోని రేచర్లపేటకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో కాకినాడ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం ప్రసన్నలక్ష్మి ఎదుటికి వచ్చాడు. ఇగో పొడిచారు, రక్తంతో వచ్చిండు, తీవ్ర గాయాలతోనే జడ్జి ముందుకి. ఎందుకంటే పోలీసులకి చెప్తే పని కావట్లేదు, పోలీసులు ఆదుకోకపోగా ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం, అవసరమైతే ప్రొటెక్షన్ ఇచ్చి కొట్టండి మీరు అనే పరిస్థితుల్లో ఉన్నట్టుంది. మరి అక్కడ మరి సిచ్యువేషన్ ఆ స్థాయికి పోయిందా? ఎందుకంటే జూన్ 4 నుంచి ఏపీలో చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుదులు వాళ్ళ ఆస్తులపైన, కార్యకర్తలపైన దాడులు చేయడంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ కార్యాలయాలపైన వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్స్ ఉంటే వాటిని కూడా ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాలపైన ఈ రోజు వరకు ఒక ఎఫ్ఐఆర్ కాలే, ఒకళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇక అట్లాంటి రెచ్చగొట్టే వ్యవహారంలో పోలీసుల పాత్ర, ప్రేక్షక పాత్ర ఉన్నప్పుడు ఏం చేయాలిగా?
జడ్జి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది వ్యవహారం. ఇలా ఏపీలో ఈ పరిస్థితి ఉంది అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమైంది. దీనికి సంబంధించిన వార్త 5వ పేజీలో చూద్దాం ఏముందో. 5వ పేజీలో రక్తమొడుతున్న గాయాలతో న్యాయమూర్తి ఎదుటకు, పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడి ఆవేదన, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని న్యాయమూర్తి ఆదేశం. తనపై 4 వ్యక్తులు చాకుతో దాడి చేశారని, పోలీసుల వద్ద న్యాయం జరగలేదని రేచర్లపేటకు చెందిన ఓ వ్యక్తి రక్తమొడుతున్న గాయాలతో కాకినాడ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం ప్రసన్నలక్ష్మి ఎదుటకు వచ్చాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే రేచర్లపేటలో ఒక స్థలం విషయంలో కుంచే ప్రభుతేజకు అదే ప్రాంతానికి చెందిన వారికి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతుంటే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కుంచే ప్రభుతేజ ఒక స్థలం విషయంలో మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన కేసులో 2021లో 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా బుధవారం కాకినాడ 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టుకు నిందితుడు ప్రభుతేజ హాజరు కావాలి. ఇది కథ. మళ్ళీ ఆయన ఎక్కడికో బాట్ల కోర్టుకి జడ్జి ముందు హాజరు కావడానికి ఒక కేసు విషయంలో జడ్జి ముందు అపీర్ అయ్యే దానికి పోతాడు. కోర్టుకు వెళ్ళే జడ్జి ముందుకి అపీరెన్స్కి పోయే కోర్టుకి వెళ్ళే వ్యక్తి పైన చాకులతోని 4 వ్యక్తులు కలిసి దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి రక్తం కారుతుంది. అక్కడున్న పోలీసులు సినిమా చూసినట్టు చూస్తున్నారు. పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేక, పోలీసుల నుంచి రక్షణ లేదు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ఎట్లాంటి చర్య తీసుకోవట్లేదని చెప్పి ఇక ఆయనకి అనివార్యంగా గతి లేని పరిస్థితులలో జడ్జి దగ్గర పోయి దండం పెట్టే పరిస్థితి, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి. అప్పుడు జడ్జి అక్కడ పోలీసులను ఆదేశించింది, ఆయన ఇమీడియట్లీ ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించండి, తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాయని. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను. ఇది ఈరోజు జరుగుతున్న దాడులు, కవ్వింపు చర్యలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సింపథైజర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపైన జరుగుతుంది. దీన్ని ఇట్లే వదిలిపెడితే చంద్రబాబు నాయుడు గారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి మా వాళ్ళు ఏదో కక్ష కొంత ఒక ఎమోషనల్గా ఉన్నారు, 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డరు అని ఫీల్ అయ్యి ఇట్లనే లీనియస్గా వదిలిపెడితే ఇది చాకులు కత్తులు తీసుకొని రోడ్లపైన తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొస్తారు. ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమానికి కూడా వస్తుంది. ఇది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని చేతులకు తీసుకొని పోలీసుల్ని నిమ్మరంగా ఉండవని చెప్పి, నిమ్మక నీరెత్తినట్లు మీరు చూసి చూడనట్లు వ్యవహరించండి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇట్లాంటివి వచ్చి ఉంటే భవిష్యత్తులో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతోని ఆగది. ఇది సామాన్య ప్రజలు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల వ్యక్తులపైన దాడులు జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దీన్ని ఇక్కడతో కంట్రోల్ చేయకపోతే, దీన్ని ఇక్కడతో నిలువరించకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఎక్కడికక్కడ లూటీలు జరిగే పరిస్థితి వస్తుంది. దాంట్లో డౌటే లేదు. దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకొని కొడవళ్ళు, కత్తులు, చాకులు పట్టుకొని రోడ్లపైన తిరిగి నచ్చని వాళ్ళని బెదిరించి పొడిచే కార్యక్రమం చేస్తే, ఇది ఇక చట్టం అనేది లెక్క లేకపోతే ఏ వ్యక్తి అవసరానికి మేరకు ఆ వ్యక్తి కొడవల, చాక, కత్తె, బాంబుల, తుపాకీ ఏదంటే అది పట్టుకొని బెదిరించి గుంజుకునే పరిస్థితి, ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల్ని గుంజుకొని దౌర్జన్యం చేసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి అలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. ఓకే, విశాఖ స్టీల్ అమ్మేద్దాం, ప్రైవేటీకరణ అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు. అయిపోయా కథ. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా కలిసిన తర్వాత విశాఖ స్టీల్ అసలు పక్షం కలవక ముందు కూడా విశాఖ స్టీల్ పైన గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దానికి సంఘీభావం తెలపలేదు, మద్దతు ఇయ్యలే. అసలు విశాఖ స్టీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకమా అనుకూలమా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఎక్కడ చెప్పే పరిస్థితి కానీ చెప్పే ధైర్యం చేయకపోగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కలిశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న 4 కాళ్ల కుర్చీలో ఒక కాలు తెలుగుదేశం పార్టీదే. ఒక కాలు తెలుగుదేశం పార్టీది అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటిది,
ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా పెద్ద ఆర్థిక వనరైన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు సంబంధం లేనట్టు తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉంటుంది అని మనం ఒకసారి గమనిస్తే నిన్న డెక్కన్ క్రానికల్లో ఒక వార్త వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లీకులకు సంబంధించి. దాంట్లో అమ్మేద్దాం, ప్రైవేటీకరణ అనివార్యం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులే లీకులు ఇచ్చారు. దానికి సంబంధించి డీసీ పేపర్లో రాశారు. అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు ప్రగల్భాలు, అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా వ్యాఖ్యలు. ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం. ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం అని తెలుగుదేశం పార్టీ అంటుంది. మీరు మొన్న పొత్తున్నంత వరకు ఒంటరిగానే ఉన్నారు. ఏ రోజైనా ఒక ప్రకటన చేశారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన? ఏ రోజైనా ఒక నిరసన, ఒక ఉద్యమం, ఉద్యమకారులకు మద్దతు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉద్యమకారులకు మద్దతుగా వాళ్ళ టెంట్లోకి పోయి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉందా? లేదు. మరి ఒంటరిగా పోటీ చేస్తే ఎట్లా ఆపుతారు? ఇవాళ మీకు ఆపటానికి సోర్స్ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న 4 కాళ్ళ కుర్చీలో ఒక కాలు తెలుగుదేశం పార్టీది. ఇవాళ మీరు ఆపలేనప్పుడు ఇక మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆపితే ఆగిద్ది. కానీ మీకు ఆపే కమిట్మెంట్ లేదు. మీ ఎజెండా వేరే ఉన్నట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని విశాఖ ఎంపీ భరత్ చెప్తున్నారు. విశాఖ ఎంపీ అంటే విశాఖపట్నానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, నారా లోకేష్ గారికి కో బ్రదరు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు ఒక రకంగా. ఆయనతోని లీకులు ఇప్పించారు. అనివార్యం ప్రైవేటీకరణ అంటాడు. అంటే మేము అమ్ముతున్నాం బజార్లో పెట్టి, మీరు కళ్ళకు గంతలు కట్టుకొని చూడండి, 5 కోట్ల మంది ప్రజలకి కళ్ళకు గంతలు కట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏం ఒంటరిగా పోటీ చేస్తేనే ఉద్యమాలు చేయాలా? మీరు ఇలా మీ పార్టీ హోల్సేల్గా ఎన్డీఏ కూటమి మద్దతు, ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వామ్య పక్షం ఉన్నారు. ఎన్డీఏ కూటమి 21 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీ కూటమి ఎంపీలపైన ఆధారపడి ఇవాళ ప్రభుత్వం ఉంది. మీరు ఒక్క మాట ఆపాలి, ఆపకపోతే ప్రభుత్వానికి కూలుస్తాం అంటే ఆగదా? అంటే మీ ఎజెండా వేరే ఉంది. ప్రభుత్వాలను కూల్చడం ప్రజల గురించి కాదుగా మీ పోరాటం అంతా. మీ పోరాటం మీ వ్యక్తిగత ఎజెండాతోని, మీ లబ్ధి కోసమే ఈ ప్రభుత్వాల ఏర్పాటు ఉంది. ఈ ప్రభుత్వాలు పనిచేసేది ప్రజల కోసం కాదే అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి ఏది ఆదేశిస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూచనలు పాటించాల్సిందే, అనివార్యమైంది. అది అనివార్యం. తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రతి సలహాని, సూచనని పాటించాల్సిన పరిస్థితి అనివార్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చింది. అది పక్కన పెట్టి అనివార్యం ప్రైవేటీకరణ చేయటం, కూటమిలో ఉన్నాం కాబట్టి అనివార్యం కాదు, కూటమిలో ఉండటమే అవకాశం, అనివార్యం అనరు దాన్ని. అది ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అనివార్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది, పెద్ద ఎజెండా ఉంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మటానికి సంపూర్ణమైన మద్దతు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. దీని వెనక వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాలు ఉన్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకేం చెబుతున్నారు? ఏటా భారీ నష్టాలట, ప్రైవేటీకరణ తప్పదట కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గతంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అడ్డుకోలేకపోతున్నానన్న పవన్ కళ్యాణ్. ఎస్, గతంలో ఏమన్నాడు? మాకు ప్రాతినిధ్యం లేదు చట్టసభల్లో, మా పార్టీ ఆ పరిస్థితుల్లో లేదన్నాడు. ఇవాళ మీకు ప్రాతినిధ్యం 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలిపించారు. 21 ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇవాళ మీరు ఆపే ధైర్యం, సాహసం, ఆపే అవకాశం ఉంది, అనివార్యం కాదు. ఇట్లా చెయ్యి అడ్డం పెడితే ఆగిద్ది. అలా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇట్లా చెయ్యి అడ్డం పెడితే కేంద్రానికి ఆగిద్ది. అలా ఆగే పరిస్థితి ఉంది. జస్ట్ చెయ్యి ఇట్లా అడ్డం పెడితే చాలు, ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని అనివార్యం అని, అంత అద్భుతమైన అవకాశాన్ని అనివార్యం కింద చిత్రీకరించి ఏటా నష్టాలు వస్తున్నాయి, ఇదేదో కొత్త అద్భుతం కనిపెట్టారు. మళ్ళీ ఏటా నష్టాలు వస్తున్నాయట. మరి అదే మాట ఏదో, అదే ఏడిపేదో ఎలక్షన్కు ముందు ఏటా నష్టాలు వస్తున్నాయి కాబట్టి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి మేము మద్దతు ఇస్తున్నాం, దాన్ని అమ్మాల్సిందే అని చెప్పి ప్రజలు చెప్పాల్సిందే. కుంటి సాకులు చెప్పి ఎలక్షన్స్కి ముందు మేము వస్తే ఆపుతాం ప్రైవేటీకరణ అని ఇలా ఇట్లాంటి కుంటి సాకులు చెప్తున్నాం. ఇది ఒక వార్త. ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చింది. విశాఖ స్టీల్ని అమ్మేద్దామని, దానికి డెక్కన్ క్రానికల్లో వస్తే ఏం చేశారు? డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పైన దాడి చేశారు. మీరు చేయాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు పోయి దాడి చేశారా? మరి డెక్కన్ క్రానికల్లో మీరు ఇచ్చిన లీకులను బట్టి వార్త రాశారు. విశాఖపట్నం నుంచి ఎంపీగా భరత్
ఏదైతే ఉన్నారో ఆయన అనివార్యంగా ప్రైవేటీకరణ చేయాలి, అది నష్టాల్లో ఉంది, కూటమిలో ఉన్నాం కాబట్టి తప్పదు, ఒంటరిగా ఉంటే ఆపేటోళ్ళం అని ప్రకటించాక మరి ఏపోతే ఏం చేస్తారు? మీ స్టాండ్ అది. ఆయన మీ పార్టీ ఎంపీ చెప్పినప్పుడు ఏపోతే ఏం చేస్తారు? దాని మీద వాళ్ళు ఏం చేశారు? డెక్కన్ కరానికల్ కార్యాలయంపై టీడీపీ దాడి, రాళ్ల వర్షం కురిపించిన తెలుగు మహిళలు, కార్యాలయం బోర్డుకు నిప్పంటించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, అద్దాలు పూల కుండీలు ధ్వంసం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ కథనం మీద ఆగ్రహం, తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్, దాడి అప్రజాస్వామికమన్న సిపిఐ సిపిఎం. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటించే ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం ప్రకారం 4th పిల్లర్ జర్నలిజం, 4th పిల్లర్ మీడియా, 4th ఎస్టేట్ మీడియా. అట్లాంటి 4th ఎస్టేట్ మీరు ఇచ్చిన లీకుల ఆధారంగా ఒక వార్త రాస్తే మీకు ఇష్టం వచ్చినట్టు అడ్డగౌలుగా పోయి నిప్పు పెట్టి తగలబెట్టే పరిస్థితి ఒక పత్రికా కార్యాలయాన్ని అంటే మీరు ఏ ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నారు, ఏ భారత రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు, ఏ చట్టాలను అమలు చేస్తున్నారు అనేది ఇలా అర్థమైంది. అక్కడ చూస్తే ఒక వ్యక్తి కత్తితో పొడిస్తే బ్లడ్తో రక్తం ఒడుతూ జడ్జి ముందుకు పోయి దండం పెట్టుకునే పరిస్థితి ఒకవైపు ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డైరెక్ట్గా పోయి ఒక పత్రికా కార్యాలయం పైన, డెక్కన్ కరానికల్ ఆఫీసు పైన విచక్షణారహితంగా దాడి చేసి నిప్పు పెట్టే పరిస్థితి వస్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏపీలో ఎట్లా ఉంది? మీరు చేయాల్సింది ఈ దాడి కాదు, మీరు చేయాల్సింది విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపడానికి ఆ టెంట్లో కూర్చోవాలి. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని ప్రకటన రాకపోతే 24 గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలగొడతామని అడగాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 24 అవర్స్లో చెప్పకపోతే ప్రభుత్వం ఉండదు, కూలిపోద్దని చెప్పాలి. కానీ ఆ గట్స్ ఉన్నాయా? ఆ ధైర్యం ఉందా? ఎందుకు ఉండదు అంటే మీకు కొన్ని వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయి, మీ ఆస్తులు, మీ అక్రమాస్తుల వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఇలా మీరు ఆ ధైర్యం చేసి మాట్లాడకుండా ఏది చెప్తే మోడీ దానికి తలకాయ ఊపే పరిస్థితికి వచ్చారనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు చేయాల్సిన దాడి ఇక్కడ కాదు, మీరు చేయాల్సిన దాడి అదా? మీరు చేయాల్సిన ఉద్యమం ఎక్కడ? ఎస్, డెక్కన్ క్రానికల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మటానికి మద్దతు ఇస్తుందని రాశారనుకో, లేదు లేదు మేము మద్దతు ఇవ్వట్లేదు, తప్పు అది వార్త. ఎస్, మేము మద్దతు ఇస్తున్నాం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమకారులకి, వెళ్తున్నాం అక్కడికి అని మీ డెలిగేషన్ పోండి. దాంతోపాటు ఒక ఉత్తరం రాయండి ప్రధానమంత్రి గారికి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఎట్లా ప్రైవేటీకరణ చేస్తారు, ప్రైవేటీకరణ చేస్తే ఢిల్లీలో ప్రభుత్వం 24 గంటలకు కూలుతుంది అని చెప్పి ఒక లెటర్ రాయండి. ఈ వార్త అబద్ధం అయ్యేదిగా దాడి ఎందుకు చేయాలి? మీరు దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీ వ్యక్తిగత ఎజెండా లేకపోతే మీరు అట్లా ఈ వార్తను ఖండించడానికి దాడిగా చేయాల్సింది. ఈ వార్త తప్పు అని చెప్పడానికి మీరు చేయాల్సిన చర్యలేంది? ఆ ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాలి, ఇస్తూ నరేంద్ర మోడీకి అల్టిమేటం జారీ చేసి ఉంటే ఎలా మీ చిత్తశుద్ధి నిరూపించుకునేవాళ్ళు. ఇది మీ పరిస్థితి. సీట్ ఎక్కిందాక ఒకటి, సీట్ ఎక్కిన తర్వాత ఒకటి, ఓడ ఎక్కిందాక ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్నట్టు ఇలా మన పరిస్థితి ఉంది అనేది ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేక విషయాల్లో. ఇది టీడీపీ దాడికి సంబంధించి ఇదే దాడిని వేరే పార్టీ నాయకులు ఒక పత్రికాధిపతి పైన, ఆంధ్రజ్యోతి, ఈనాడు, XYZ దేనిపైన దాడి చేసి ఉంటే ఇదే సోకాల్డ్ ప్రజాస్వామ్యవాదులు, సోకాల్డ్ జర్నలిస్టు సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఎటుపోయినాయి? అడ్డగోలుగా వార్తలు రాయాలి ఎల్లో మీడియాలో, రకరకాల వార్తలు, వ్యక్తులపైన, సంస్థలపైన, పార్టీలపైన, వాళ్ళ వ్యక్తిగత జీవితాలపైన కూడా వార్తలు రాశారు. ఇవాళ మళ్ళీ ఈ దాడి గురించి ఎవరు? ప్రజాస్వామ్యం పైన దాడి, 4th ఎస్టేట్ పైన దాడి, జర్నలిజం పైన దాడి, ప్రశ్నించే గొంతుల పైన దాడి అని ఒక్కడ మాట్లాడలేదు. ఇది ఒక పెద్ద అద్భుతం. తెలుగుదేశం పార్టీ ఒక సంఘ సంస్కరణ చేస్తుంది. డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నట్టు ఇలా ఎల్లో మీడియా పత్రికలు రాసినాయి. ఎక్కడ దాని గురించి వార్తే లేదు. తప్పేముంది దాడి చేస్తే అనే విధంగా దాని గురించి వార్తే రాయాలి. ఇది ఒక వార్త. ఈ సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. జగన్ రాజీనామా నిజం కాదు, అదంతా తప్పుడు ప్రచారమే, టీడీఆర్ బాండ్లలో అవినీతి లేదు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చిండు. జగన్
రాజీనామా చేస్తాడు, పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తాడు. ఇప్పుడున్న ఎంపీ అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయమ్మను కానీ వైఎస్ భారతి గారిని కానీ కంటెస్ట్ చేపిస్తాడు అని చెప్పి ఒక పెద్ద చర్చ యూట్యూబ్లలో సోషల్ మీడియాలో చేశారు. అది పచ్చి అబద్ధం, దాంట్లో నిజం లేదు, అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి ఒక క్లారిటీ అయితే, అంటే ఆయన ఎంపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఒక క్లారిటీ స్పష్టంగా ఇచ్చిండు. దానిపైన జరిగే ప్రచారం అంతా తప్పు, అబద్ధం. ఎట్లాంటి రాజీనామా చేయడు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితుల్లో ప్రజల కోసం ఉద్యమాలు చేస్తాడు, ప్రజల కోసం పాటుపడతాడు, వైఎస్ఆర్సీపీ ప్రజల వెంట ఉంటుంది అని చెప్పి ఒక వార్తనైతే ఇచ్చారు. ఇంకోటి, త్వరలో మహిళలకి ఫ్రీ జర్నీ కూడాట, మండల స్థాయిలో అన్న క్యాంటీన్లు కూడా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీసేస్తాం వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. త్వరలో మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ సూపర్ 6లో ఒక వాగ్దానం చేసింది. అది త్వరలోనే ఉచిత ప్రయాణం మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ప్రారంభిస్తారట. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, ఆ చిన్నారిని రేప్ చేసి చంపేశారు, పోలీసుల అదుపులో 3 మైనర్లు. నంద్యాల జిల్లా ముచ్చమర్రిలో అమానుషం, మృతదేహం కోసం పోలీసుల గాలింపు, 3 రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులు. ఇది మొన్న నంద్యాల జిల్లాలో ముచ్చమర్రిలో జరిగింది. పాపం చిన్నారిని మైనర్ బాలుళ్ళు 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న పోరగాళ్ళు రేప్ చేసి అమానుషంగా దాడి చేశారు, 3 మైనర్లు. ఇది ఇప్పుడు ఏపీలో మొన్న జరిగిన పరిస్థితి. దానికి సంబంధించి 3 రోజుల్లో పోలీసులు కేసుని ఛేదించారట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది 3వ పేజీలో ఉంది, చూద్దాం. ఇగో పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో గ్రామంలో 3 రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారి మిస్త్రీని పోలీసులు ఛేదించారు. అనుమానితులైన 3 మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చిన్నారిని రేప్ చేసి చంపినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేశామని పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. ఈ మేరకు బుధవారం నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అడ్డుకోవడానికి వెళ్లి కొత్త ముచ్చుమర్రి గ్రామంలో ఎల్లాలకు చెందిన దంపతులకు 3 సంతానం. అయితే హత్యకు గురైన బాలిక 2వ కుమార్తె, 5వ తరగతి చదువుతుంది. ఆదివారం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి పాత ముచ్చుమర్రిలోని పార్కుకు వెళ్ళింది. మధ్యాహ్నం ఇంటికి వస్తున్న సమయంలోనే కనిపించకుండా పోయింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని విచారించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నంద్యాల ఎంపీ శబరి సీరియస్గా స్పందించారు. పోలీస్ యంత్రాంగం తీవ్రంగా కృషి చేసి 3 రోజుల్లో కేసు ఛేదించారు. అసలు ఈ కొడుకులు మనుషులకు పుట్టారా, పశువులకు పుట్టారా అర్థం కాదు. 5వ తరగతి బాలికట, 5వ తరగతి అమ్మాయి ఆడుకోవటానికి పోయి అసలు ఏది మంచి ఏది చెడు తెలవని వయసు అది. తీసుకెళ్ళి అమానుషంగా రేప్ చేసి, 5వ తరగతి అమ్మాయి అంటే అసలు చెప్పుకోవడానికి సిగ్గేసే పరిస్థితి అనమాట. రేప్ చేసి వదిలిపెట్టకుండా చంపి ఆ ఎత్తిపోతల పథకంలో పడేశారని. ఎంత దారుణమైన విషయం. అసలు ఎటు పోతుంది సమాజం, ఎటు యువత ఏం ఆలోచిస్తుంది అనేది ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే భయం వేస్తుంది అనమాట. ఎట్లా ఆడపిల్లల్ని బయటికి పంపే పరిస్థితి, ఆడపిల్లల్ని చదివించాలన్నా బంద్ చేయాలన్నా, అసలు ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టితే ఏం చేయాలి అనే తల్లిదండ్రులు ఒక ఘోష అనమాట. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. 3 కలిసి ఒక చిన్న ముక్కు పచ్చలారిన ఆడపిల్ల, 5వ తరగతి చదివే అమ్మాయి అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాల పాపను పట్టుకొని రేప్ చేసి అమానుషంగా అసలు ఎంత వేధించి ఎంత నరకయాతన పెట్టారు. అసలు అది మనం చూడలేదు కాబట్టి, మనకి తెలిసే అవకాశం లేదు కాబట్టి, కానీ అది అసలు వాళ్ళు ఎంత నరకయాతన పెట్టి ఆ అమ్మాయి ఎంత నరకయాతన పడి చనిపోయిందో అసలు ఊహించుకుంటేనే మనకి దుఃఖం వచ్చే పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఎవరు, మైనర్లు. పోలీసులు తల్లబట్టుకుంటున్నారట. అసలు ఎటుపోతుంది సమాజం, ఏం చేస్తున్నారు, పిల్లలు చదివే చదువేంది, చేసే చేష్టలైంది, తల్లిదండ్రుల పెంపకం ఏంది అనే పరిస్థితుల్లో ఇలా ఇట్లా ఉంది. దీన్ని నిలువరించడానికి ఇలా పేరెంట్స్ స్పష్టంగా పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించాలి. స్కూళ్ళల్లో చదువుతో పాటు మానవతా విలువలు, మనుషులతోనే ఎట్లా మెలగాలి, మనిషిని మనిషిగా ఎట్లా గుర్తించాలి అనే విషయాలపైన తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఓరియంటేషన్ ఇవ్వకపోతే ఈ సమాజం అసలు ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఉంది. 5వ తరగతి చదివే ఒక ముక్కు పచ్చలారిన అమ్మాయిని 3 కలిసి అమానుషంగా రేప్ చేసిందే కాక కనీసం వదిలేసినా బతికి ఉండేది పాపం.
ఆ తల్లిదండ్రులు ఘోష మిగలకుండా ఉండేది. చంపి ఎత్తిపోతల పథకంలో వేస్తే 3 రోజుల నుంచి గాలిస్తారో దొరికే పరిస్థితి లేదు. ఎంత ఘోష ఉంటుందో అసలు ఆ తల్లిదండ్రులకి. అసలు ఇంటంటేనే మనకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కన్న తల్లిదండ్రుల బాధ, ఆ రోదన, ఆ ఆవేదన అసలు చెప్పడానికి అలివైతే. ఇది నంద్యాల జిల్లాలో జరిగింది. దానిపైన శబరి నంద్యాల ఎంపీ సీరియస్గా స్పందించారు. మొత్తానికైతే అనుమానితులు 3 పట్టుకున్నారు. ఇది జరుగుతున్న పరిస్థితి. బీజేపీలోకి బుగ్గన చేరేందుకు విశ్వ ప్రయత్నాలు. ఢిల్లీలోనే మకాం వేసిన మాజీ ఆర్థిక మంత్రి. కమలం పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు. నియోజకవర్గంలో కనిపించిన నేత అంతర్మందనంలో వైసీపీ శ్రేణులు. వైసీపీకి భారీ షాక్ తగలనుంది. మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కమలదళంలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. వ్యాపారాలను కాపాడేందుకు ఢిల్లీ పెద్దలతో మంత్రాలు చేస్తున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒకసారి నియోజకవర్గ కేంద్రానికి ఆయన వచ్చి ఆయన ఆ తర్వాత నేటి వరకు కనిపించలేదు. అస్థినలోనే మకాం వేసి బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు అక్కడే ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. పార్టీ శ్రేణులు ఈ విషయంపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్కు సంబంధించి ఎమ్మెల్యే, ఆయన బీజేపీ పార్టీలోకి పోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడట. ఇది ఒక వార్త. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నా. ఇది దిశ పేపర్కి సంబంధించి. విశాలాంధ్ర రాజీ లేని పోరాటాలు తప్పు అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇంకోటి ఇసుక బంగారమే. విశాఖలో టన్ను ధర 1394, రవాణా ఖర్చు మరో 1000, దళారులకు రవాణా సంస్థలకు లబ్ధి. రాష్ట్రంలో ఇసుక బంగారం అయింది. విశాఖ జిల్లాలో నిర్మాణ రంగానికి ఇసుక డిమాండ్ చాలా ఉంది. బిల్డర్లు వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక అవసరం. ఈ జిల్లాకు ఇసుక రీచ్లు లేకపోవడంతో ఇటు శ్రీకాకుళం జిల్లా వంశధార నుంచి అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి గోదావరి ఇసుక తీసుకొచ్చి డిపోల వద్ద నిల్వలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 8 డిపోలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహించారు. తర్వాత ఆ డిపోల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కూటమి, ఇది 2వ పేజీలో ఉంది, దీనికి సంబంధించిన ఇసుక బంగారం అయిందట. కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ద్వారా జిల్లాలో అగనంపూడిలో డిపోలో టన్ను ఇసుక 1394, భీమిలి డిపోలో 758కి విక్రయిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి తోడు లోడింగు, రవాణా ఛార్జీలు అదనంగా వసూలు చేయనున్నారు. గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో నలుమూలల సమాన దూరంలో ఇసుక డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి ఇసుకను సేకరించి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించి ప్రక్రియ చేపట్టింది. ఇది జరుగుతుందట. ఇప్పుడు 2 డిపోలను మాత్రం ఏర్పాటు చేశారు. ఒక యార్డు దగ్గర ఒక్కో ధర నించారు. రవాణా ఛార్జీలు ఇష్టం వచ్చినట్టుగా ఉండటంతో వినియోగదారులకు తడిసి మోపడుతుంది. ఇప్పటి వరకు 3 యూనిట్లలో లారీ అంటే 9 టన్నుల ఇసుక 12,000 ధరకే ఇంటి వద్దకు చేరేది. ఇప్పుడు అగనంపూడిలో 1 టన్ను ఇసుక 1394 లోడింగు, అన్లోడింగ్ ఛార్జీల పేరిట ప్రభుత్వం వసూలు చేస్తుండగా అక్కడ నుంచి రవాణా ఛార్జీలు 1 టన్నుకి 800, మొత్తం కలిపితే 12,546 రూపాయలు ఒక లారీ ఇసుక అవుతుందట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 12,000 అయితే ఇప్పుడు 12,646 రూపాయలకు వచ్చింది కథ. ఇది ఉచిత ఇసుక యొక్క మతలబు. ఇది ఉచిత ఇసుక వెనకున్న వ్యవహారం. ఉచితం అనే పేరు చెప్తున్నారు. ఉచితం అనే పేరు చెప్పి గత ప్రభుత్వం ఎంత రేటుకి అయితే అమ్మిందో దానికంటే ఒక 500, 600 ఎక్కువగానే ఖర్చు పెట్టించే పరిస్థితి ప్రజల నుంచి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. దానికి సంబంధించిన ఒక వార్తని విశాలాంధ్ర రాసింది. ఇసుక బంగారం అయిందట. గడిచిన ప్రభుత్వం 9 టన్నుల ఇసుక్కి 12,000 వసూలు చేస్తే ఇప్పుడు ఉచితం అనే పేరుతోని 12,496 రూపాయలు వసూలు చేస్తారట. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇది విశాలాంధ్రకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కొలిక్కిరాని లెక్కలు, బడ్జెట్పై ఆర్డినెన్సు 16న కేబినెట్లో చర్చించిన ఆర్థిక నియంత్రణ కసరత్తు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కఠిన నిర్ణయాలు. ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంతరిక సమావేశం అట. కొలిక్కిరాని బడ్జెట్ అట. ఇది ఒక వార్త. మానవ మృగాలు చంపేశాయి. మచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతం. బాలికపై 3 మైనర్లు అత్యాచారం జరిపి శవాన్ని మచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో పడేశారు. మానవ మృగాలు వాస్తవం. ఇది మానవ మృగాలే. ఇది ఈ పరిస్థితి
ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఉంది. నీ కాళ్ళు పట్టుకుంటా, రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయి. ప్రైవేటు కంపెనీ ప్రతినిధితో నితీష్ కుమార్ బహిరంగ వేదికపై బీహార్ సీఎం వ్యాఖ్య. ఒక్క ఉదుటిన లేచి వెళ్ళి అతని చేతులు పట్టుకున్న సీఎం నివేరిపోయిన మంత్రులు, అధికారులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు నిన్న ఒక రోడ్డు నిర్మాణ సంస్థకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి రిప్రజెంటేటివ్ ఎవరైతే ఒక మీటింగ్లో పాల్గొండట, ఆయన కాళ్ళ మీద పట్టడానికి పోయిండు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రైవేటు ఉద్యోగి కాళ్ళ మీద పట్టడానికి పోయిండు అంటే దాని వెనకున్న దాని వెనకున్న కారణం ఏంటంటే, ఒక రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు, కొన్ని సంవత్సరాల పాటు అది పెండింగ్ పెట్టారు. దానివల్ల అక్కడున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానివల్ల ఆ రాష్ట్రానికి సంబంధించిన, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల ఇబ్బందులు గమనించి ఒక ముఖ్యమంత్రిగా చేసేది లేక, వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి ఆదేశిస్తే పనులు కావాలి. మరి ఎందుకు ఆయన్ని నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళ మేము పడతా, ఆ రోడ్డుని తొందరగా కంప్లీట్ చేయరా నాయన అని చెప్పి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసి చేతులు పట్టుకొని కింద కొంగుతుంటే వాళ్ళు నిలువరించారు. అది చూసి అక్కడ ఉన్న మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బిత్తరపోయారట. ఇదేంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీకి కాళ్ళు మొక్కటానికి ఒక రోడ్డుకి, ఆ రోడ్డు ఏమి ఉచితంగా వేయరు. ప్రభుత్వం డబ్బులు ఇస్తే రోడ్డు వేస్తాడు. ఉచితంగా వేసే రోడ్డు అయితే నిజంగా కాళ్ళు పట్టుకుంటే అందం. ప్రభుత్వం మీరు బిల్లు ఇస్తేనే రోడ్డు వేస్తారు. రోడ్డు వేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళ దగ్గరకు పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అంటే మరి ఆ సంస్థ ఏంది, ఆ సంస్థ వెనకున్న నిర్లక్ష్యం ఏంది అనేది మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా చేయటం ఒక రకంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సెక్షన్ 125 వారికి వర్తిస్తుంది. ఈ చట్టం మతాలకు అతీతం. భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళల హక్కు. విడాకుల కేసులో ముస్లిం పర్సనల్ లాను పక్కన పెట్టి సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి, ఆ బాధ్యత భర్తదే. తన ఆర్థిక వనరులను ఆమెకు అందుబాటులో ఉంచాలి. భార్యకి ఏటీఎం కార్డు ఇచ్చే భర్తలు అభినందనీయులు. తీర్పులో జస్టిస్ బివి నాగరత్నమ్మ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఒక లోయర్ కోర్టు భరణం ఇవ్వండి అని చెప్పి, అంటే విడాకులు ఇచ్చినప్పటికీ భార్య పెళ్ళి మిమ్మల్ని చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చినప్పటికీ ఆమెకు సంబంధించిన పోషణ బాధ్యత భర్తదే. తప్పనిసరిగా భరణం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ప్రతి నెల 20,000 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ ఇవ్వండి అని ఒక లోయర్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ లోయర్ కోర్టు ఆర్డర్ పైన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దాన్ని అగ్రి అయ్యి ఇవ్వాల్సిందే భరణం, కాకపోతే 20,000 కాదు 10,000 కుదిస్తాను అని చెప్పి నెలకు 10,000 రూపాయలు ఆ భార్యకి ఇవ్వాల్సిందే. మీరు విడాకులు తీసుకున్నప్పటికీ, మీకు ఇప్పుడు అఫీషియల్గా భార్య కానప్పటికీ మిమ్మల్ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది కాబట్టి మీదే ఆ బాధ్యత, భరణం ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. దానిపైన ఆ మహానుభావుడు సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్నం అండ్ ఇంకొక జడ్జి గారు ఇద్దరు ఆధ్వర్యంలో బెంచ్ నడిచింది. ఆ బెంచ్లో స్పష్టంగా చెప్పినారు, విడాకులు తీసుకున్నప్పటికీ ముస్లిం మహిళలకు భరణం తీసుకునే హక్కు ఉంటుంది. భరణం అనేది వాళ్ళకి స్వతహాగా ఒక వివాహిత అయిన ప్రతి మహిళకి వచ్చే హక్కు. అది దయాదారి భిక్షాలతో ఇచ్చే హక్కు ఇది కాదు. తప్పనిసరిగా అది మీరు ఇచ్చే బిచ్చమో, మీరు ఇచ్చే దానమో, విరాళమో కాదు. వాళ్ళ హక్కు చట్ట ప్రకారం CPC 125 చెప్తుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 స్పష్టంగా చెబుతుంది. అన్ని మతాల మహిళలకి, అది ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, పార్షియనా సంబంధం లేదు. ఆ సెక్షన్ ప్రకారం ప్రతి మహిళ, వివాహిత అయిన, మ్యారేజ్ అయిన ప్రతి మహిళ వాళ్ళ భర్త నుంచి విడాకులు తీసుకున్నా, విడాకులు తీసుకోకపోయినా భరణం పొందే హక్కు ఉంది, వాళ్ళు అడిగే హక్కు ఉంది. దీంట్లో ఎక్కడా కూడా దానం చేసినట్టు కాదు, అది వాళ్ళకున్న చట్ట ప్రకారం ఉన్న హక్కు అని చెప్పి స్పష్టమైన తీర్పిచ్చింది. సెక్షన్ 165 వారికి వర్తిస్తుందని. ఇది ఒక రకంగా ఇప్పుడు విడాకులకి, ఈ లీగల్ ఇష్యూస్లో ఉన్న ఫ్యామిలీలకు సంబంధించి భార్యలకు ఒక వరం ఈ జడ్జిమెంట్. ఇది ఒక మైల్ స్టోన్, ఒక హిస్టారికల్ జడ్జిమెంట్, మామూలు జడ్జిమెంట్ కాదు.
ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలకి చట్ట ప్రకారంగా అనేక భయాందోళనలు ఉన్నాయి. ముస్లిం మహిళలు పర్సనల్ లా ప్రకారం తలాక్ అంటే విడాకులని, భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని రకరకాల రూమర్సు, రకరకాల చర్చలు ఉన్నాయి. దీంతో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు సుప్రీంకోర్టు. అట్లాంటిది ఏం లేదు. ముస్లిం పర్సనల్ లా బోర్డా, హిందూ వివాహ చట్టమా, ఏ చట్టం అయినప్పటికీ సెక్షన్ 125 సిపిసి ప్రకారం తప్పనిసరిగా వివాహమైన మహిళలకి ఇవ్వాల్సిందే భరణం అని చెప్పింది. ఇది ఒక వరం వాళ్ళకి సంబంధించి. ఇది ఒక వార్త. అలా వచ్చి ఇలా వాలిపోతున్నారు మంత్రుల పేషీల్లోకి వైసీపీ వీరభక్తులు. సిఎస్లు, ఇది పిఎస్లు, ఓఎస్డీలుగా కీలక శాఖల్లో పాగా గనుల దొంగకు ఏకంగా పట్టాభిషేకం చేశారట. మైనింగ్ మంత్రి ఓఎస్డీగా రాజబాబు నియామకానికి కలుతున్న పావులు. గనుల శాఖల పనులు చక్కబెట్టేందుకే అని చెప్పి తెరవైన కాకినాడకు చెందిన నేత చక్రం. విషయం తెలిసి అప్రమత్తమైన ప్రభుత్వం ఆ నేత వ్యవహారంపై మొదలైన విచారణ. రామతీర్థం ఘటనలో బాబును అరెస్ట్ చేసిన అనిల్, హోంమంత్రి అనితా పేషీలు ఓఎస్డీగా చేరిన వైనం. జగన్ భక్తుడిగా ఉద్యోగ సంఘం నడిపిన వెంకట్రామరెడ్డి, ఆయన అనుచరుల్లో కొందరికి ఛాన్స్ ఇచ్చిన మంత్రులు. అదే బాటలో గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, ఉలిక్కపడ్డ సర్కారు. వారందరిపైన ఇంటెలిజెన్స్ నివేదికకు ఆదేశం. అయితే ఆ నివేదికను ప్రభావితం చేస్తున్న కొందరు ఘనులు. ఇది ఆంధ్రజ్యోతి పాపం గిలగిల కొట్టుకుంటుంది. ఇది ఎక్కడైనా ప్రజలకు సంబంధించిందే. ఒక వ్యక్తిని పొడిస్తే జడ్జి దగ్గర పోయి నన్ను ఆదుకోండి, పోలీసులు పడుచుకోవట్లేదని చెప్పే పరిస్థితి. దానికి సంబంధించిన వార్త లేదు ఆంధ్రజ్యోతిలో. డెక్కన్ కానిక్రమల్ అనే హిస్టారికల్ ఒక పెద్ద ఇంగ్లీష్ పత్రిక కార్యాలయం పైన దాడి జరిగితే దానిపైన వార్త లేదు. ఇవన్నీ అసలు వార్తలకు కనిపించలే. వార్తలకు ఏం కనిపిస్తాయి మీకు? మీరు ఎవరైతే కక్ష కట్టిన అధికారులు ఉన్నారో ఆ అధికారులకు సంబంధించిన పోస్టింగ్లు, ఆ అధికారులను అక్కడ ఎట్లా ఇస్తారు, పిఎస్కి ఎట్లా ఇస్తారు, ఓఎస్డీకి ఎట్లా ఇస్తారు, కమిషనర్ ఏమి ఇస్తారని ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే పరిస్థితి. ప్రభుత్వానికి ఒక ఎజెండా ఫిక్స్ చేసి ఏ అధికారిని ఎక్కడ నియమించాలి, ఏ అధికారిని ఎక్కడ నియమించొద్దని మీరే ఒక పత్రికగా వార్తలు రాసే పరిస్థితి. ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయింది ఆంధ్రజ్యోతి. జగన్ వీరభక్తులట మొత్తాన్ని పిఎస్లు ఓఎస్డీలకు పెట్టుకుంటున్నారట. ఇదేదో పెద్ద తప్పు అయినట్టు, అంటే వాళ్ళకి తెలియదు అన్నట్టు, అక్కడ ఉన్న మంత్రులు కాదన్నట్టు, ఎమ్మెల్యేలు కాదన్నట్టు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అసలు ఏం తెలియదు అన్నట్టు, ఇక ఆంధ్రజ్యోతి గైడ్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తా అన్నట్టు వార్తలు రాశారు. మరి ఇది ఏం జర్నలిజం? ఒక పత్రికా కార్యాలయం పైన దాడి జరిగితే ఒక పత్రికగా కనీసం సానుభూతి చూపాలి కదా, లేదు. మనుషులపైన అమానుషంగా 3 మైనర్లు కలిసి రేప్ చేసి చంపి ఎత్తిపోతల పథకంలో ఇస్తే అది వార్త రాదు, ఎక్కడో లోపల ఉంటుంది. కానీ ఇది ఉంటుంది. ఓఎస్డీలుగా వాళ్ళని ఎట్లా నియమిస్తారు, పిఎస్లుగా వీళ్ళని ఎట్లా నియమిస్తారు అంటే ప్రభుత్వానికి కూడా మీరు కర్ర పట్టుకొని ప్రభుత్వం మీద పెత్తనం చేసి పని చేస్తాను రా అని చెప్పి ఇలా అనుకుంటారు పరిస్థితి ప్రజలు. ఇక విశాఖ అదే మన నంద్యాలలో జరిగిన రేపు గురించి ఎక్కడా లేదు, ఎక్కడ ఉండదు. అది వార్తే కాదు, వాళ్ళకి అది వార్త కిందనే రాదు. కానీ ఇది వార్త. ఓఎస్డీని ఎవరిని పెట్టాలా, పిఎస్ని ఎవరిని పెట్టాలా, సెక్రటరీని ఎవరు పెట్టుకోవాలా, ఆయన అక్కడికి ఎందుకు వచ్చిండు, ఈయన ఎక్కడ ఎందుకున్నాడు, ఆయన జగన్ వీరభక్తుడు, వీళ్ళే ఒక ముద్ర వేయడం. జగన్ వీరభక్తుడు అని ఒక ఆఫీసరు, చంద్రబాబు నాయుడు వీరభక్తుడు అని ఒక ఆఫీసరు. ఆఫీసర్ల పైన ముద్రలు వేసే కల్చరు ఆంధ్రజ్యోతి తీసుకొచ్చింది. ఒక జర్నలిజంగా ఆఫీసర్ల పైన ఒక వ్యక్తిగత అన్నం చేసి వాళ్ళ క్యారెక్టర్ పైన ఒక ముద్ర వేసి ఆయన భక్తుడు ఈయన భక్తుడు అని ముద్ర వేసి వాళ్ళని ఒక డిమోరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.